మన హిందూ పురాణాలలో ఎందరో గొప్ప భక్తులు ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఒక చిన్న సందేహం వచ్చిందా? ముక్కంటిని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే శివవాహనం నంది, వైకుంఠనాథుడిని తన భుజాలపై మోసే గరుడదేవుడు, అలాగే లంకాధిపతిని వణికించి రాముడి గుండెల్లో కొలువైన ఆంజనేయ స్వామి. వీరి ముగ్గురిలో అసలైన గొప్ప భక్తుడు ఎవరు? ఒకసారి పురాణాల ప్రకారం వీరు ముగ్గురు ఒకే చోట కలిసినప్పుడు సరిగ్గా ఇదే చర్చ వచ్చిందట. ఆ ముగ్గురి మధ్య ఏం జరిగింది? చివరికి తేలిన పరమార్థం ఏంటో ఈరోజు మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. మొదట నంది ఇలా అన్నాడట: నేను ఎల్లప్పుడూ నా స్వామి అయిన పరమశివుడి ముందే ఉంటాను. ఆయన కళ్ళు తెరిచినా, ఆయన కళ్ళు మూసినా మొదట కనిపించేది నేనే. నా స్వామి శ్వాసను కూడా గమనించే అంతటి సమీప భాగ్యం నాది. కాబట్టి నా భక్తే గొప్పది అని గర్వంగా చెప్పాడు. అప్పుడు గరుడు నవ్వి ఇలా అన్నాడు: నువ్వు స్వామి ముందే ఉంటావు సరే, కానీ నేను నా స్వామి అయిన శ్రీ మహావిష్ణువును నా భుజాల మీద మోస్తాను. ఆయన లోక కళ్యాణం కోసం ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే ఆధారం. స్వామి భారాన్ని మోసే భాగ్యం నాకు దక్కింది. కాబట్టి నా సేవాభక్తి అన్నిటికంటే గొప్పది అన్నాడు. వీరిద్దరి మాటలు వింటున్న హనుమంతుడు చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడ్డాడు. హనుమ, మరి నీ భక్తి గురించి నువ్వేం చెబుతావు అని వారు అడిగారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఎలాంటి మాటలు చెప్పలేదు. కేవలం తన రెండు చేతులతో తన వక్షస్థలాన్ని అంటే గుండెను చీల్చి చూపించాడు. అంతే. ఆ గుండె లోపల సాక్షాత్తు సీతారామ లక్ష్మణులు కొలువై ఉన్నారు. నోటితో మాటలు చెప్పడం కాదు, నా స్వామి నాలోనే ఉన్నాడు అని నిరూపించాడు. ఆ దృశ్యం చూసి నంది, గరుడు ఇద్దరూ భక్తితో తల వంచేశారు. ఈ కథలో మన పెద్దలు దాచిన ఒక గొప్ప జీవన సత్యం ఉంది. నంది భక్తిని సమీప భక్తి అంటారు. అంటే భగవంతుడికి ఎప్పుడూ దగ్గరగా ఉండడం. మన జీవితంలో గుడికి వెళ్ళడం, పూజలు చేయడం లాంటిది. గరుడుడి భక్తి సేవా భక్తి అంటారు. అంటే భగవంతుడి పనులలో భాగస్వామ్యం అవ్వడం, సమాజ సేవ చేయడం, తోటి మనుషులకు సహాయం చేయడం లాంటిది. కానీ హనుమంతుడి భక్తి ఆత్మభక్తి. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని నమ్మడం. మంచి మనసుతో బతకడమే నిజమైన భక్తి అని చెప్పడం. రూపాలు మారిన దైవం ఒక్కటే, మార్గాలు మారిన భక్తి ఒక్కటే. ఎవరి స్థానంలో వారే గొప్ప. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు బయట ఎక్కడో ఉన్నాడని వెతకకుండా మన మనసులోనే ఉన్నాడనే నమ్మకంతో ధైర్యంగా పోరాడాలి. ఇదే ప్రకృతి మనకు నేర్పే నిజమైన ధర్మ సందేశం.